హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైంటిస్ట్ టెక్. ఇవాళ చూస్తున్నాం మనం TCL 51 ఇంచ్ టీవీ. మోడల్ వచ్చేసి 55P615. అండ్ ఇంకా చూస్తే కనుక మనకి 55 టీవీలో మనకి 4K UHD టీవీ అని వస్తుంది. సో చూద్దాం. అండ్ ఇంకా దీనికి మెయిన్ ఫీచర్స్ చూస్తే కనుక చాలా ఫీచర్స్ అని ఉంటాయి. సో కొన్ని ఫీచర్స్ అయితే చూద్దాం. ఇప్పుడు బాక్స్ మీద ఉన్నాయి మనకి గూగుల్ ప్లే స్టోర్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అండ్ ఇంకా చూస్తే కనుక TCL ఛానల్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే T కనెక్ట్ అండ్ బ్లూటూత్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు డివైజెస్. అండ్ ఒక QR కోడ్ అనేది ఉన్నది, మనకి స్కాన్ చేసుకోవచ్చు. సో వేరే ఆప్షన్స్ అని ఉంటాయి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 3 years వారంటీ అని ఉంటుంది. ఫుల్ వారంటీ 3 years. సో చూస్తే మనకి IPQ ఇంజన్ అండ్ నెక్స్ట్ మైక్రో డేమింగ్ అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది ఉన్నది. అండ్ చూస్తే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనేది. అండ్ ఇంకా చూస్తే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉన్నది. సో అది ఏంటి అని మనం వీడియోలో చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టీవీ ఎలా ఉంటుంది. సో ఫుల్ మెటల్ బాడీ. అండ్ వేరే ఇన్పుట్స్ చూస్తే కనుక USB, LAN, 3 HDMI ఇన్పుట్స్ అండ్ సెకండ్ ఆర్క్. అండ్ ఇంకా చూస్తే RF ఇన్పుట్ అండ్ ఆడియో ఇన్పుట్, వీడియో ఇన్పుట్, నెక్స్ట్ ఆప్టికల్ ఆడియో అవుట్పుట్. అండ్ మన స్టాండ్ ఫిట్టింగ్స్ చూస్తే కనుక లెఫ్ట్ అండ్ రైట్ 2 స్టాండ్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి రైట్, కింద చూసి మనం లెఫ్ట్. సో ఈ 2 స్టాండ్స్ అనేవి కింద బేస్ లో ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. రైట్ అయితే R అయితే R అండ్ L అయితే L, రెండు మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రిమోట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ బటన్ ఆన్ ఆఫ్ అండ్ మ్యూట్. అండ్ మిగతా వచ్చేసి మనకి నంబర్స్ ఫర్ నావిగేషన్. అండ్ ఇంకా చూస్తే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి సెట్టింగ్స్ బటన్. అండ్ ఇంకా చూస్తే హోమ్ బటన్ ఫర్ ఆప్షన్స్, వేరియస్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 3 lines చూస్తే ఇది ఫర్ మెనూ. అండ్ ఇంకా చూస్తే ఎరో మార్క్ ఫర్ బ్యాక్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్పుట్స్, వేరియస్ ఇన్పుట్స్ కోసం ఇది. అండ్ ఇంకా చూస్తే కనుక 4 ఎరో మార్క్స్ ఫర్ నావిగేషన్ అప్, డౌన్ అండ్ లెఫ్ట్. అండ్ ఓకే వచ్చేసి మనకి ఏదైనా ఓకే చేయడానికి. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అనేది ఉన్నది. అండ్ ఇంకా చూస్తే కీబోర్డ్ డిఫాల్ట్ గానే ఇచ్చారు. అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ పేజ్ అప్ అండ్ డౌన్. అండ్ ఇంకా చూస్తే మనకి OTTs, నెట్ఫ్లిక్స్, G5, ప్రైమ్ వీడియో అండ్ TCL ఛానల్ అనేవి మనకి రిమోట్ లోనే ఇచ్చారు. సో రిమోట్ కూడా చూస్తే మనకి స్లిమ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. మనకి సింపుల్ గా హోల్డ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. సో టీవీ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేస్తే మనకి TCL చూద్దాం. టీవీ ఆన్ అవ్వడం కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి సో ఇట్స్ కామన్. మన లాంగ్వేజ్ చూస్తే కనుక ఇంగ్లీష్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి టీవీ అనేది ఫోన్ ద్వారా కూడా సెటప్ చేసుకోవచ్చు. స్కిప్ చేస్తున్నాను. అండ్ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో నెట్వర్క్ అనేది కనెక్ట్ అయింది, చూద్దాం. అండ్ ఇంకా చూస్తే మన టీవీ ఫీచర్స్ అనేవి గూగుల్ అనేది సైన్ ఇన్ అడుగుతుంది, స్కిప్ చేస్తున్నాను. అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అగ్రీ చేస్తున్నాను. లొకేషన్ ఆన్. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ అనేది ఎప్పుడప్పుడు అప్డేట్ ఓకే చేస్తున్నాను. అండ్ మన టీవీ అనేది ఓకే గూగుల్ అనే వర్డ్తో మనం టీవీ అనేది కంట్రోల్ చేయొచ్చు, అది కూడా ఓకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన టీవీకి ఒక డిఫాల్ట్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. అది మనం ఓన్గానే పెట్టుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, లేదా కొన్ని డిఫాల్ట్గా ఉన్నాయి. నేనైతే ఫ్యామిలీ రూమ్ టీవీ అని పెట్టాను, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ టీవీ. అండ్ నెక్స్ట్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. అండ్ నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్. అండ్ చూస్తే మన టీవీ అనేది క్యాష్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూస్తే కనుక మనకి టీవీ షాపా లేదా హోమ్ ఎన్విరాన్మెంట్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు హోమ్ అనే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ మన కంట్రీ వచ్చేసి ఇండియా. సో ఇండియా ట్యాప్ చేయండి. అండ్ యూజర్ అగ్రిమెంట్స్ అగ్రీ చేద్దాం. అగ్రీ చేసిన తర్వాత మనకి TCL అకౌంట్ అనేది మనం లాగిన్ అవ్వచ్చు, లేదంటే ప్రస్తుతం నేను స్కిప్ చేస్తున్నాను. సో హోమ్ వచ్చేసి మనకి టీవీలో ఎలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ యాప్స్. చూస్తే కనుక నెట్ఫ్లిక్స్, T ఛానల్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, అండ్ నెక్స్ట్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ G5 టీవీ, TCL క్యాస్ట్ అండ్ మీడియా ప్లేయర్. ఇంకా మన యాప్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద వేరియస్ యాప్స్. సో చూస్తే కనుక మనకు ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో కనుక మనం వెళ్ళి 4K ఓపెన్ చేస్తే, సో ఇప్పుడు మన క్వాలిటీ ఆటోలో ఉంది, నేను 4K అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం హై అవుట్పుట్ అని చూస్తాం టీవీది.
సో టీవీ చూస్తే ఇంకా ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు డిమ్మింగ్, సో ఆ మిడ్ డిమ్మింగ్ వల్ల మనకి ఆ క్వాలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. సో చూస్తే కనుక హై క్వాలిటీ అనేది వస్తుంది 4K అవుట్పుట్. సో టీవీ అయితే చాలా బాగుంది, పిక్చర్ క్వాలిటీ జస్ట్ ఆ క్వాలిటీ మనకి బాగా అవుట్పుట్ బాగుంది. ఆడియో కూడా చాలా బాగుంది క్వాలిటీ. సో మన ఆడియో క్వాలిటీ కానీ చూస్తే కనుక హై అవుట్పుట్ అని ఉంటుంది. సో అది చూద్దాం. సో హై అవుట్పుట్ అని చూస్తాం. సో స్పీకర్స్ వచ్చేసి 15 వాట్స్ 2 స్పీకర్స్ ఉంటాయి, టోటల్ 30 వాట్స్. సో హై అవుట్పుట్ అండ్ క్లియర్ మనకి అవుట్పుట్ అని వస్తుంది. సో ఆడియో కూడా చాలా బాగుంది. చూస్తే కనుక టీ క్యాస్ట్. సో ఆ టీ క్యాస్ట్ ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గూగుల్ ప్లే స్టోర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్ నుంచి టీవీకి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేస్తే దీస్ ఆర్ ద యాప్స్. అండ్ మనకి చూస్తే నెట్ఫ్లిక్స్, TCL, యూట్యూబ్ మనకి అవన్నీ డిఫాల్ట్గా అరేంజ్ చేసి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి వాయిస్ కమాండ్, గూగుల్ అసిస్టెంట్ మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ట్యాప్ చేసి ఏదైనా వాయిస్ కమాండ్ ఇస్తే ఓపెన్ అవుద్ది. సో అది ఓపెన్ అవ్వాలంటే కానీ మన గూగుల్ అకౌంట్ సైన్ అవ్వాలి. సో నేను సైన్ ఇన్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ ట్యాబ్. సో ఏమైనా నోటిఫికేషన్ ఉంటే అందులో ఉంటుంది. అండ్ వేరియస్ ఇన్పుట్స్ చూస్తే కనుక టీవీ, HDMI అని ఇందాక చెప్పుకున్నట్టే. సో నేను HDMI అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకి 4K సెటప్ బాక్స్ అని కనెక్ట్ అయి ఉంది. చూద్దాం క్వాలిటీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనకు సిస్టమ్ క్లీనింగ్ అని ఉన్నది. సో సిస్టమ్ స్పీడప్. సో దీని ద్వారా ఏంటంటే మన సెల్లో క్యాచ్ మెమరీ ఎలా క్లీన్ చేస్తాం డైలీ, సో టీవీ కూడా అలా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, క్లీన్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే టీవీ స్పీడప్ అవుద్ది. అండ్ ఇంకా చూస్తే కనుక దిస్ సిస్టమ్ స్పీడప్. మన సెట్టింగ్స్ వస్తాయి కనుక చాలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. సో వైర్ అండ్ వైర్లెస్ నెట్వర్క్స్ అని ఇందులో మనం సెటప్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే అకౌంట్స్ అండ్ సైన్, గూగుల్ సైన్ అండ్ యాప్స్, ఏ యాప్ ఎంతసేపు యూస్ చేస్తాం మొత్తం స్టాటిస్టిక్స్ అంతా మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే కనుక ఇన్పుట్స్, అబౌట్ టీవీ. సో టీవీ గురించి మనం చూడొచ్చు. సిస్టమ్ అప్డేట్, మనకి సిస్టమ్ అప్డేట్ ఏమన్నా ఉందంటే ఇందులో చూసుకోవచ్చు. అండ్ డివైస్ నేమ్, రీస్టార్ట్. అండ్ మనకి ఇది 9 వర్షన్ వస్తుంది, 9.5 వర్షన్. అండ్ ఇంకా చూస్తే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ December 2, 2020 ఇది. అండ్ నెక్స్ట్ 4.14 GHz. అండ్ డేట్ అండ్ టైం సెట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ 2GB ర్యామ్ అండ్ 16GB రోమ్ అనేది వస్తుంది. సో అందులో 5GB సిస్టమ్ అప్డేట్లో ఉన్నది. సో 11GB అవైలబుల్గా ఉంది. సో లొకేషన్, సెక్యూరిటీ. సో టీవీ రీసెట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి బ్యాక్కి. సో దీస్ ఆర్ ద డివైస్ ప్రిఫరెన్సెస్. అండ్ బ్యాక్ వచ్చేస్తే కనుక మనకి ఈ టీవీ అనేది స్పాన్సర్ చేస్తుంది మనకి ఇన్నోవేషన్ స్మార్ట్ షాప్ ఇవ్వరు. సో రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. సో బై చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సండిస్టేక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం స్టే ట్యూన్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.